నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వాకాడులో 5,13,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా ఏఎస్ వాహనం. డ్రైవర్ అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. ఆ క్లబ్ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా గూడూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. బొలెరో వాహనం వెనక నుండి ఢీకొట్టడంతో స్వర్ణముఖి బ్రిడ్జిపై నుండి నదిలో బోల్తా పడ్డ ఆటో. పలువురు ప్రయాణికులకు గాయాలు. వైద్యశాలకు తరలింపు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే 5,13,00,000 వ్యయంతో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. వాకాడులో నిధులతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వాకాడు మండల కేంద్రంలో నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాకాడు మండలంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం, అది గత ప్రభుత్వాలు నిర్మించినప్పటికీ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న దృష్టితోనే ఆరోగ్య కేంద్రాన్ని 5,13,00,000 వ్యయంతో మెగా కన్స్ట్రక్షన్ వారు 34 గదులతో నిర్మించారు. నా నియోజకవర్గ పరిధిలో ఇటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రం రెండవదని ఆయన తెలియజేశారు. ఇంతటి కార్యాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ లోకల్లో విజయశేఖర్ గారితో సంప్రదించి ఎవరికి ఇల్లు కావాలో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ పేదవాళ్ళందరూ తెలియజేస్తున్నామా, మేము ఈ సచివాలయాల్లో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మీకు తెలియక మాకు ఇల్లేదంటే ఇబ్బందికర పడినాం. 8 ఇస్తా ఇబ్బందిగా ప్రధాని మోడీ గారు 8 ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి మొత్తం 8 కావాలని ఇల్లు శాంక్షన్ చేయడానికి కూడా ఆల్రెడీ ఆదేశాలు పంపించారు. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తామమ్మా, ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా సచివాలయం దగ్గరికి వెళ్ళండి. తెలియకపోతే విజయశేఖర్ గారికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన సలహా మేరకు మీరందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అయితే ముందుగా సచివాలయంలో మాత్రం మీ పేరు నమోదు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నారా. మీ అందరి దైవాల సహాయ సహకారాలతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా 2వ ఎన్నికైనానమ్మా. అంతా మీదయ్యే. అలాగే వాకాడు మండలంలో ఎప్పుడు రాని విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్లు తీసుకున్నటువంటి నా పార్టీ కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఒక మంచి హాస్పిటల్, దాదాపు దీని యొక్క ఎస్టిమేషన్ 5 కోట్లు వర్క్, మొత్తం పాను 3 కోట్ల జిల్లా వర్క్ ని ఇక్కడ మా వాళ్ళు మెగా సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో వాకాడు మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, నల్లబ్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, చిట్టుమూరు మండలం పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు, బత్తిన ప్రమీల, జనార్దన్ రెడ్డి, వైద్యశాఖ అధికారులు, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో
తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టాటా ఏస్ వాహనం డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం నెల్లూరు నుండి నాయుడుపేట వెళ్తుండగా ఆదిశంకర కళాశాల రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేద ప్రజలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని PMJF జిల్లా గవర్నర్ లైన్ గౌతమ్ కొనియాడారు. గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. గూడూరు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో PMJF జిల్లా గవర్నర్ లైన్ ఎం గౌతమ్ అధికార పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సరస్వతి శిశు మందిరం నందు మహిళల జీవనోపాధి కొరకు 2 కుట్టు మిషన్లతో పాటు పేదలకు పరసరుకులు, విద్యార్థులకు కుర్చీలను క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, రిటైర్డ్ PR ఇంజనీర్ మస్తాన్ దాతృత్వంతో అందజేశారు. అదే విధంగా రెండో పట్టణంలోని బాలసదన్ లో PR డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కృష్ణబాబు దాతృత్వంతో బాలికలకు బట్టలు, లైన్ బాలాజీ దాతృత్వంతో పౌష్టికాహారం అందజేశారు. గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఇక్కడ బాలసదన్లో మీటింగ్ ని ప్రిసైడ్ చేస్తున్న మార్నింగ్ 10 o'clock సరెండర్ అయినా ఇప్పటి వరకు గూడూరు అంతా తిప్పుతా మధ్యలో ఒక 2 hours రెస్ట్ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్నో వీధులు, ఎన్నో ఏరియాలు పొద్దున్నుంచి ఎవరికి ఏది నీడో అదే సర్వీసెస్ చేస్తా అద్భుతంగా చేస్తున్న మన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా అన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అందరికీ ఉపయోగపడేది. ఒక చోట మోటారు వాటర్ కోసము, ఒక చోట సిమెంట్ బల్లలు కూర్చోవాలని చెప్పి సీవింగ్ మిషన్స్, అలాగే స్పోర్ట్స్ కిట్ ప్లస్ స్పోర్ట్స్ టీషర్ట్స్, షార్ట్స్ మంచి క్వాలిటీవి, ప్లస్ ఇప్పుడు ఇందాక పళ్ళ సరుకులు, ఇప్పుడు ఇవి. సో దీనికే ఎంతో బిజీగా ఉన్న ఈ టైంలో పక్కన వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలా, మనము దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినాడు, అది ఇంకొకరికి కూడా ఉపయోగపడాలని చెప్పి ఓ మంచి ఉద్దేశంతో ఇక్కడున్న అందరినీ కలుపుకొని మన ఇక్కడున్న సీనియర్ లీడర్స్ రియాజ్ గారు కానీ, అలాగే రామ్మోహన్ గారు కానీ, మురళీ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళు ఇంకా పేర్లు తెలియదు, బట్ అందరూ రూపేష్ గారు మంచి సేవా తత్పరతతో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ 3-4 జిల్లాల్లో బ్రహ్మాండంగా జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ విధంగా మంచి కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తూ ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రవిచంద్ర గారిని లయన్స్ క్లబ్ తరఫున చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్షుల వారు. వారిని ఇదే విధంగా ఆయన ముందుకు మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన సూచించారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఇద్దరికి కుటుంబ మిషన్లు ఇవ్వడం, ఈ పళ్ళ సరుకులు ఇవ్వడం, ఇదే కాకుండా మన రిటైర్డ్ అయినటువంటి మన ఇంజనీర్ మన షేక్ మస్తాన్ గారు పిలిచిన తర్వాత గబగబా మేము వచ్చేటప్పటికి రూపేష్ని స్టార్ట్ చేసేయండి అన్నాము. మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం బాలాజీ అని అన్నారు. తర్వాత ఈరోజు మా తండ్రి గారి వంగర సీతారామ శర్మ గారి వర్ధంతి సందర్భంగా పిల్లలందరికీ కూడా అల్పాహారము, పౌష్టికాహారం అందజేయాలనే చేసే ఆ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన మన గూడూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇలాగా లాస్ట్ ఒక పోయిన వారం రోజు ఇలానే మంచి కార్యక్రమాలు ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత నాకు ఈ కార్యక్రమానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పని మన ప్రెసిడెంట్ గారిని అడిగితే ఈరోజు మేము పంచాయతీరాజ్ ఇంజనీర్ తరఫున మాకు మొదటిసారిగా తెలియజేసింది ఆయనే ఈ కార్యక్రమాల గురించి. ఆయన చెప్పిన వెంటనే నేను ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా ఈ పేదలకి డ్రెస్సులు అందివ్వడం అనేది నేను చేశాను. ఈ అవకాశాన్ని నాకు వారు కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పేద విద్యార్థులకి సహాయం చేసే పరిస్థితులు కలగాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, మురళీ రెడ్డి, రామ్మోహన్, సీనయ్య, కళ్యాణ్ సాయి, రజనీకాంత్ రెడ్డి, PRD E శ్రీనివాసరావు, క్లబ్ సెక్రటరీ శివయ్య, రూపేష్, వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
నాయుడుపేట స్వర్ణముఖి బ్రిడ్జిపై నుండి నదిలో ఆటో బోల్తా పడింది. బొలోరో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో నదిలో బోల్తా పడింది. నాయుడుపేట నుంచి మేనకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్ రవివర్మతో పాటు సందీప్, వరప్రసాద్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు మసీదుల వద్ద శానిటేషన్ మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయం నుండి అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు. మనకి మార్చి 2వ తారీఖు నుంచి ఈ రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ రంజాన్ మాసంలో ఈ మసీదుల దగ్గర కొంచెం శానిటేషన్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. సేమ్ టైం ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే అన్ని పూట్ల నమాజ్ పోతారు కాబట్టి ఆ లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడ ఉంది సమస్య. అది అన్ని దగ్గరలో కాదు, కొన్ని దగ్గరలో ఉంది. ఆ లైటింగ్ ఒకటి కేర్ తీసుకోండి. అంటే శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి. 2 నుంచి 1 మంత్. ఈ లోపల ఒకసారి మీరు వాళ్ళతో ఏదో రివ్యూ పెట్టుకుంటాడు బాగుంటుంది. మీరు పెట్టండి, నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. ఎనీ టైం పర్వాలేదు. అవును, శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి. అంటే అది 28th రేపు గానీ లేదనుకుంటే 1st గానీ మళ్ళీ 2nd ఆదివారం వస్తుంది. 2nd నైట్ నేను అసెంబ్లీకి వెళ్తాను. అందుకనే పెట్టి రేపు ఎల్లుండి పెట్టండి. అది ప్లాన్ చేసుకుని కొంచెం దాని మీద కేర్ తీసుకోండి. అమ్మ 2వ తారీఖు నుంచి మనకి రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. మార్చి 2 నుంచి 1 మంత్. వాళ్ళు ఏంటంటే వేగోజాను 3 గంటలకి చాలా ప్రాంతాల్లో నమాజ్, నైట్ టైం కూడా 11, 12 దాకా ఉంటారు అనమాట. జనరల్ గా మన పోలీస్ ఇన్స్ట్రక్షన్ ఏంటమ్మా, ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా. అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు కొంచెం దాన్ని అవునమ్మా అవునమ్మా అవును 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 చెప్పండి. ఇది వేగోజా 3కే స్టార్ట్ అవుతుంది నమాజుల కోటికి. అది ఒక జాగ్రత్త. ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా. శానిటేషన్, లైటింగ్ కూడా కేర్ తీసుకుంటా ఉన్నారు. అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అందుకోసం ఈ 1 మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం పరిశీలించండి. సూలూరుపేటలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషకరమైన విషయమని ఆమె తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినాన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండి వారు సుఖ సంతోషాలతో ఆర్థికంగా బలపడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో తోడ్పాటు కలిగిస్తూ ఉండాలని ఆమె వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న శివుని రూపమైన క్షేత్రపాలక రుద్రుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా తిరుమల సంరక్షకుడైన రుద్రుడికి ఈ ప్రత్యేక అభిషేకం చేయడం ఆచారం. ఈ సందర్భంగా తిరుమల ఆలయం నుండి అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, గంధపు ముద్ద, కొబ్బరి నీళ్లు మొదలైన వాటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించారు. శ్రీవారి ఆలయ పరపుట్టేది హిమద్గిరి ఆలయ ఇన్స్పెక్టర్ పాదసారథి భక్తులు పాల్గొన్నారు.
नमो क्षीणतेभ्यो नमो विजन्वत्ते दोषाभ्योर्मारेमो शान्तिं धनाममत् अस्मिन्ननाकुरम् प्रधानो विप्रोतमोमयस्कृतुष्वयद्वीराजये स्वाहा विश्ववे स्वाहा दानानां ब्रह्मरसां यजन्तं यजन्तं लक्ष्मञ्जनेनामयुक्तं वीरं मृगञ्जनयमधि संतु देवाः जातवेदसे सुनवा मंगलम गिरिजांबिका गंगा करुणांतरंगा मदनोहित भस्ममय काला हर काल काला हाललोचन कलित करुणांतरंगा मदन मदहर सांब शिवलिंगा कंडिडिंडि मढमरुनादम चांडबांडमु निंड निंदग चंडतर शंखम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వాకాడులో 5,13,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా ఏఎస్ వాహనం. డ్రైవర్ అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. ఆ క్లబ్ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా గూడూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. బొలోరో వాహనం వెనక నుండి ఢీకొట్టడంతో స్వర్ణముఖి బ్రిడ్జిపై నుండి నదిలో బోల్తా పడ్డ ఆటో. పలువురు ప్రయాణికులకు గాయాలు. వైద్యశాలకు తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.